ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారి చినరాముడు కూతురు ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు చాలామందిని కలవరపెడుతూ ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి భర్త వేధింపులే కారణం అంటూ ఆమె తల్లిదండ్రులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, ఎందుకు ఆవిడ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారి చినరాముడు కూతురు ఆత్మహత్య చేసుకోవడం చాలామందిని కలవరపెడుతూ ఉంది. ఈ ఆత్మహత్యకి భర్త వేధింపులే కారణం అంటూ ఆ అమ్మాయి తల్లిదండ్రులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి, ఏం జరిగి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు ఆమెకి 27 సంవత్సరాలు, అతనికి ఇంకొంచెం ఎక్కువ, అతని వయసు అయితే రాయలేదు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ వివాహం ఆయనకి ఇష్టం లేదు. అయితే ఆ అమ్మాయికి ఏం చెప్పాడు, నేనేదో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. ఆ అమ్మాయి కూడా ఏంటి అంటే ఇవాళ కాక రేపైనా తల్లిదండ్రులకి నచ్చుతాడు కదా అని చెప్పి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంటే మళ్ళీ మేము పెళ్లి చేస్తాము రండి ఇంటికి అని అంటే వాళ్ళు రాలేదు. రాకుండా అత్తగారింటి దగ్గరే ఉన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడినిచ్చేవాడు కాదంటే ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ చెప్తున్నారు, చినరాముడు గారు చెప్తున్నారు, మాతో మాట్లాడాలంటే కూడా పర్మిషన్ ఉంటేనే వాళ్ళ ముందే మాట్లాడాలి, బాగా వేధింపులకి గురి చేశారు అని చెప్పి చెప్తున్నారు. కట్నం కోసం కూడా వేధించారు అని. అయితే ఏతవాత తేలింది ఏంటి అంటే అతనికి ఉద్యోగం లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూతురు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఇబ్బడిగా డబ్బులు ఉంటాయి, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఇప్పుడు కొంతమంది కావాలని మగపిల్లలు ఇలా సెలెక్ట్ చేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూతురు సుఖం కోసం ఏ తండ్రి అయినా డబ్బులు ఇవ్వక సస్తాడా అని ఇస్తున్న తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లు ఇట్లా అడ్డం కూడా తిరగవచ్చు. వీళ్ళు ఏంటంటే కూతురుగాకి ఎవరికి ఇస్తారు? కాకపోతే అసలు ఇది నిలబడే బంధమా నిలబడని బంధమా 4 రోజులు చూస్తారు కదా. పెళ్ళై జస్ట్ 8 నెలలు అయింది. ఈ అమ్మాయి ఏం చెప్పుంటది, ఆ అబ్బాయికి పలానా ఉద్యోగం ఉంది అని చెప్పుంటది. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఆడికి ఉద్యోగం ఉందో లేదో తెలుసుకోవడం 2 క్షణాల పని. అవును. ఆయన ఎంక్వైరీలో ఆయనకి తేలింది ఇది ఎప్పటికైనా ఊడే బంధమే, కూతురికి అర్థమయ్యాక కూతురే వచ్చేస్తుంది అని ఓ నమ్మకంలో ఆయన ఉన్నాడు. ఉన్నట్లుగానే ఆ అమ్మాయి వచ్చేసింది. వెనక్కి వచ్చేస్తే ఏవో సంప్రదింపులు జరుపుతున్నారు, అవి ఏమి ఫలించినట్లేవు. అతను ఏం బెదిరించేవాడంటేనంట, నీకు నేను తప్పితే దిక్కులేదు, చచ్చినట్టు నా దగ్గర పడి ఉండాల్సిందే, ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళినా కానీ నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు కాబట్టి మీ నాన్న వాళ్ళు నిన్ను పట్టించుకుంటారని. ఇక ఇలా అనదలుచుకున్నోడికి ఎన్ని మాటలు ఉంటాయో మనం ఏమి చెప్పక్కర్లా. స్పెషల్గా చాలామంది ఇట్లాంటివి అనుభవించుంటారు, వాళ్ళకి బాగానే తెలుస్తాయి, మనం చెప్పక్కర్లా. అంత క్రూరంగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు అతను ఒక ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాడు. ఓకే. అమ్మాయి ఆస్తి కోసం అతని హోదా కోసం చేసుకున్నాడు. ఎక్కడ దాకా ఎందుకండి, సినిమా యాక్టర్ చిరంజీవి గారే చిన్నమ్మాయిని పెళ్లి చేసుకున్న అతను ఆస్తి కోసం ఎంత వేధించాడు. ఓకే. పైగా ఆ బంధాన్ని నిలిపించాలని చిరంజీవి చాలా ప్రయత్నం చేశాడు. పత్రికా ముఖంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియా మూలంగా, నేను నీ జోలికి రాను తల్లి, నువ్వు నా బంగారు తల్లి, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని మాట్లాడి అన్నట్లుగానే వాళ్ళకి బాగా ఉండేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఆఖరికి సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా ఇప్పించాడు. అంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే బంగారు బాతు, రోజు గుడ్డు పెడితే నడవదు వీళ్ళకే, కోసుకుని తినేయాలి, ఆ టైప్లో ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. అంటే వీళ్ళ ఉద్దేశమే ఒక ప్లాన్తో చేసుకున్నారు. ఆ ప్లాన్ ఫలించకపోయేసరికి అరే డామిట్ కథ అడ్డం తిరిగింది అనేసరికి వీళ్ళకి విపరీతమైన ఆవేశం వచ్చేస్తుంది. వచ్చేసి నేను అనుకున్నట్లు పెళ్ళానికి మొగుడుగాకి ఇంకెవరికి కావాలి, మామగారికి అల్లుడుగాకి ఇంకెవరు కావాలి, పైగా కాళ్ళు గడికి కన్యాదానం చేయాలి. వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఏంటి, ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, జస్ట్ 60 ఏళ్ళ 55 ఏళ్ళ వయసున్న తండ్రి
30 ఏళ్ళు కూడా నిండని రేపు పొద్దున వీడు ఉద్ధరిస్తాడో భార్యను చూసుకోడో ఏం చేస్తాడో తెలియని వాడికి కాళ్ళు గడికి కన్యాదానం చేస్తాడు. అసలు నన్ను అడిగితే కాళ్ళు గడికి కన్యాదానం ఎవరి కాళ్ళు గడగాలి? ఆ మామగారి కాళ్ళు గడగాలి. నాకు ఇంతటి నాకు భార్యని ఇస్తున్నారు మీరు అని. అలాగే ఆ అమ్మాయి తన అత్తగారియో మామగారియో కాళ్ళు గడగాలి. అంటే కాళ్ళు గడిగే సీనే ఉంటే కనుక నేను అనేది అది ఉండాలని నేను అనుకోవట్లే. అని నేను ఎందుకు అంటున్నానంటే ఇంత నమ్మి పెళ్లి చేస్తాడు కదా ఒక తండ్రి. ఇప్పుడు ఇది ప్రేమ వివాహం, ఓకే, ఇది పక్కన పెట్టండి. మామూలు పెళ్ళిళ్ళు కూడా ఎంత నమ్మి ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చేస్తుంది, ఇంటి పేరు మార్చుకొని ఆ ఇంటి నుంచి మన ఇంటికి వస్తుంది అన్నప్పుడు అమ్మాయిని ఎలా చూసుకోవాలి? మరి ఇతనైనా ఇవాళ కాక రేపు చూసుకుంటారు అనే ఒక నమ్మకంతో ఆ అమ్మాయితోటి బాగున్నాడు అనుకోండి, ఈ గొడవలే ఉండేవి కాదు కదా. అసలు ఒక అమ్మాయి పెళ్లి పేరుతోటి చనిపోవడం ఏంటి అసలు పెళ్లి చేసుకున్న కారణంగా? పైగా ఇంకోటి 7 సంవత్సరాల లోపు బలవన్మరణానికి పాల్పడితే గనక ఆ భర్త పైన కేసు నమోదైతే తీరుతుంది. అవును. ఇప్పుడు అరెస్టులు చేయకపోవచ్చు, పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ ప్రవేశం పెట్టకపోవచ్చు, అది వేరు విషయం. అతనైతే కేసు ఎదుర్కోవాల్సిందే, అతను అరెస్ట్ అయి తీరుతాడు, అతను బెయిల్ తెచ్చుకోవాల్సిందే. 7 సంవత్సరాల లోపు, పెళ్ళైన 7 సంవత్సరాల లోపు, అంత చేసి 8 నెలలు కాల. అదేమంటే ఇంత జరిగిన తర్వాత ఆ పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు? మా మామగారే చంపేశాడు, వాళ్ళ వల్లే చనిపోయింది, వాళ్ళ వేధింపుల వల్లే చనిపోయింది, పైగా నా భార్య గర్భవతి, అసలు నా భార్య మృతదేహాన్ని నాకు ఇస్తే నేను అంత్యక్రియలు జరుపుకుంటా. ఇంత గొప్ప మొగుడు దగ్గర నుంచి భార్య ఎందుకు వచ్చేసిందండి? మరి 2 నెలలు ఎందుకుందండి? నీకు నిజంగా నీకు నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉంటే 2 నెలలు ఉంటుంటే నువ్వేం చేస్తున్నా? ఇప్పుడు ఇలాంటి మాయలోళ్ళు ఉద్యోగాలు ఉన్నాయని లేకపోయినా ఉన్నాయని చెప్పేవాళ్ళు. ఇవాళ ఒక కథ చదివాం పేపర్లో, నేను అనుకుంటా వచ్చింది. వాడు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యి ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యి స్టాంపులు అయ్యి తయారు చేసుకొని ఆఫీసర్ని అని కొంతమందికి, ఐపీఎస్ ఆఫీసర్ని అని కొంతమందికి చెప్పి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర పనిచేసిన సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదా, వాళ్ళని తనకు సెక్యూరిటీగా పెట్టుకొని అవతారం ఎత్తాడు హైదరాబాద్లో. ఎత్తి టీఎస్ఐసిసి ల్యాండ్స్ ఉంటాయి కదా, ఈ ల్యాండ్లు మీరు తీసేసుకోండి అని చెప్పి ఒకరి దగ్గర 10.5 లక్షలు, ఇంకోటి దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు అది బట్టబయలైంది, అండ్ అరెస్ట్ చేశారు. అంటే ఎన్ని వేషాలు వేస్తారో. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇతను అలా చేసి ఉండకపోవచ్చు అని ఎవరన్నా అనుకోవచ్చు. ఉద్యోగం లేకపోతే ఉందని చెప్పడం ఎంతవరకు? ఒక మోసం చేసిన వాడు ఇంకొంచెం అవకాశం ఉంటే ఇంకో మోసం కూడా చేస్తాడు, చేయడానికి లేదు కదా. అందుకోసం ఏంటంటే ఈ అమ్మాయి విషయంలో నేను తప్పితే దిక్కు లేదు అని మాట్లాడి ఆ అమ్మాయిని మానసిక హింసకు గురి చేసి ఆ అమ్మాయి చనిపోయేలాగా చేశాడు అంటే అతన్ని మటుకు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. అతనికి ఆ అమ్మాయికి అంత్యక్రియలు చేసే హక్కు ఆ అమ్మాయికి ఉందని నేను అనుకోవట్లే. ఇవ్వకూడదు అతనికి ఆ రైటు. తల్లిదండ్రులకి ఇచ్చేయాలంటారు. తల్లిదండ్రుల దగ్గర ఉంది, తల్లిదండ్రులు చేసుకుంటారు అంత్యక్రియలు. ఇప్పుడు అతను ఏంటంటే ఒక అందరిని నమ్మించడానికి స్టోరీ చెప్తున్నాడు. అందుకే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిలు కొంచెం జాగ్రత్త. ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఈ పరిచయాల్లో అసలు వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలను కూడా నమ్మలేని పరిస్థితి వచ్చింది. మ్యారేజ్ బ్యూరోకి కూడా కరెక్ట్ అయిన వివరాలు ఇస్తున్నారని నేను అనుకోను. ఇప్పుడు కొంతమంది ఆన్లైన్ మ్యారేజ్ బ్యూరోలో పెళ్ళిళ్ళైన మగవాళ్ళు, అలాగే పెళ్ళిళ్ళైన ఆడవాళ్ళు కూడా కొంతమంది, అంటే ఎక్కువ శాతం మగవాళ్ళు తక్కువ శాతం ఆడవాళ్ళు, అలాగే పెళ్లి కాలేదని పెడుతున్నారు. ఓకే, పెడితే కొంతమంది వాళ్ళు ఖచ్చితంగా క్లియర్గా ఏం చెప్తారంటే, 2వ పెళ్ళైనా చేసుకుంటావు అభినవ వీరేశలింగం వల్లగా చెప్తున్నారు. చెప్తూ ఉంటే వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇట్లాంటి కేసు ఒకటి నా దగ్గరకు వచ్చింది. ఏంటంటే కారు విజిటింగ్ అదేంటి క్రెడిట్ కార్డులు అన్నీ తీసేసుకుని ఆ అమ్మాయి శాలరీ స్లిప్ మీద కారు కొనుక్కున్నాడు.
ఓకే. కారు కొనుక్కుని కారు తను వాడుకుంటున్నాడు. ఆ అమ్మాయి పేరు మీద ఇన్స్టాల్మెంట్లో ఫోన్ కొన్నాడు. ఆ అమ్మాయి పేరు మీద క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. ఇవన్నీ వాడుకుంటా ఉండి ఈ అమ్మాయికి ఎక్కడో చోట ఈ అమ్మాయికి అనుమానం వచ్చింది. ఆ కారుకి ఈఎంఐ కట్టట్లా, డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఈ అమ్మాయి బాగా నిలదీసేసరికి ఈలోపు ఇంకో సాఫ్ట్వేర్ అమ్మాయి వచ్చేసేసి ఆ అమ్మాయి ఏకంగా బెంచ్ కారు కొనిపెట్టింది. ఓకే. ఇంత చేస్తే మ్యాట్రిమోనీ సైట్లో మొత్తం మోసాలు అంటారు. అతను అప్లై చేసుకున్నాడు. ఈ అమ్మాయి అయితే మ్యాట్రిమోనీ సైట్ కాదు, ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా పరిచయం అయింది. ఇంకా ఆ ఐటీ అమ్మాయి వచ్చి మ్యాట్రిమోనీ సైట్ ద్వారా వచ్చింది. అందుకని దయచేసి మీరు ముందు వెనక ఆలోచించకుండా ప్రేమని నమ్మి ఈ ఇన్స్టాగ్రాముల్లో మోసపోతే మీ నాన్న ఐఏఎస్ ఆఫీసర్ ఇవాళ కాకపోతే రేపు నీకు ఒక మంచి భవిష్యత్తు ఉండేది, పెళ్లి చేసేవాడు. ఒకవేళ పెళ్ళే కాలేదనుకోండి, ఇప్పుడు నీకు అతనంటే ఇష్టం లేదు అనుకుంటే కనుక మ్యూచువల్ డివోర్సో లేకపోతే ఇంకోటో చేసుకొని ఇంకో పెళ్లి చేసుకునేదానివి. అసలు జీవితం లేదు అనుకుని నువ్వు చనిపోవటం ఎంతవరకు కరెక్టు? అయితే ఇక్కడ ఏమవుద్దంటే ఇట్లా ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఒక రకమైన ఆత్మరక్షణలో పడిపోతారు. అయ్యో అమ్మ నాన్న మాట వినలేదే, నన్ను కని పెంచి చదివించి నా భవిష్యత్తు గురించి ఎంతో ఊహించుకున్న వాళ్ళకి నేను అన్యాయం చేశానే అని చెప్పి గిల్ట్తో చనిపోతారు. ఇట్లా అటు వెళ్ళలేరు, వాడు బాధలు పెడతాడు కాబట్టి ఇక్కడ ఉండలేరు. అందుకని అమ్మాయిలు మటుకు జాగ్రత్తగా ఉండండి. మీకు జీవితం ఉంది, భర్తే సర్వస్వం కాదని నేను అనట్లే, కానీ వాడు సరైన వాడు కాకపోతే అట్లాంటి వాడిని ఎడంకాలతో తన్నండి. మీ జీవితాన్ని మీరు, భవిష్యత్తు చాలా ఉంది. జస్ట్ 26-27 ఏళ్ళ అమ్మాయికి పాపం. ఆ అమ్మాయి ఎంత ఉంది ముందు జీవితం. అసలు ఈ వయసుకి చాలామందికి పెళ్ళిళ్ళు కావట్లే. అందుకని తల్లిదండ్రులకు మటుకు కడుపుకోత మిగిల్చొద్దు అని చెప్పదలుచుకున్నాను. పైగా ఇట్లాంటి కేసుల్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జరుగుతాయి. ఈలోపు ఈ కేసు ఉంది కదా అని వీళ్ళు ఆగరు. ఎలాగో అమ్మాయి చనిపోయింది కాబట్టి వీళ్ళకి పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది, పెళ్లి చేసేసుకుంటారు. ఈ కేసు ఇట్లా జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ కేసులు త్వరగా డిస్పోజ్ చేయాలి, శిక్ష పడాలి. అప్పుడు ఇంకొక అమ్మాయి బలి కాకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తాడు ఈ పెద్ద మనిషి. భార్య చనిపోయిందని చెప్పాల్సిన అవసరం లేదు కదా, అవసరం లేదని చెప్తాడని గ్యారంటీ లేదు కదా. ఇప్పుడే ఇన్ని అబద్ధాలు ఆడిన వాళ్ళు రేపు అబద్ధం ఆడడానికి గ్యారంటీ ఏముంది? అందుకని దయచేసి ఇంకొక అమ్మాయి జీవితం నాశనం కాకముందే ఇతనికి శిక్ష పడి ఇతను జైలుకి వెళ్ళాడు అనుకోండి, ఇంకొక అమ్మాయి రక్షించబడుతుంది. ఈ కేసులు త్వరగా డిస్పోజ్ అయితే కూడా మళ్ళీ నేరాలు జరగకుండా ఉంటాయని చెప్పదలుచుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.